నువ్వు అనుకున్న పని మొదలు పెట్టడం ముఖ్యం కాదు, ఎన్ని అవమానాలు అవాంతరాలు వచ్చినా ఆపకుండా కొనసాగించడం ముఖ్యం. మహిళలు మహారాణులు రియల్ ఎస్టేట్ లో సక్సెస్ రాక బాధపడుతుంటే ఈ వీడియో స్కిప్ కాకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే నేను మీకు ఈ వీడియోలో గోల్డెన్ టిప్ ఒకటి ఇవ్వబోతున్నాను. హలో రియల్టర్స్, నేను రజియా బేగం. రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలో మహిళలు రావడమే తక్కువ, మళ్ళీ సక్సెస్ రేట్ అంతేకాక పురుషులతో సమానంగా ఎదగలేకపోతున్నారు. కారణం మన మనస్తత్వం. స్త్రీల మనస్తత్వం ఒక కంఫర్ట్ జోన్లో ఉండడం వల్ల అని ఒక సర్వేలో తేలింది. అంటే అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి అటు తండ్రి కానీ అన్నదమ్ములు కానీ ఆ తర్వాత భర్త కానీ ఎవరో ఒకరి చేతిలో పెరగడం వల్ల ఆడవారి మనస్తత్వం నేనింతే, ఇంకెక్కువ ఏమీ చేయలేను, ఇది నా కంఫర్ట్ జోన్ అని వారికి వారే కొన్ని పరిధులను గీసుకొని అందులోనే ఉండిపోతున్నారు. ఇది నిజం. కొందరు సైకాలజిస్టులు స్త్రీల మనస్తత్వం మీద పరిశోధనలు చేసి మరీ చెప్పిన న్యూస్ ఫ్రెండ్స్. ఇది కంఫర్ట్ జోన్ లో ఉండే మహిళల మనస్తత్వం ఎలా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. వీళ్ళు ఎంతసేపు వాళ్ల పరిధిలోనే ఉంటూ డబ్బులు సంపాదించాలనుకుంటారు. క్లయింట్ నో చెప్తే తట్టుకోలేరు. సైట్ విజిట్ కోసం గానీ, క్లయింట్ కి డెమో ఇవ్వడానికి గానీ, బయటకు రావడానికి పెద్దగా ఇష్టపడరు. కంపెనీ పార్టీస్ లో గానీ, మీటింగ్స్ లో గానీ పాల్గొనరు, భయపడతారు. ఆత్మ న్యూనతా భావం వీళ్ళలో ఉంటుంది. అదే తన తోటి మహిళ గనక ఇదన్నీ చేస్తే వెంటనే ఆమె అదృష్టవంతురాలు, ఆమెకు తెలివెక్కువ, దేవుడు ఆమెను కరుణించాడు, నన్ను ఇలా చేశాడు అని నిందిస్తూనే ఉంటారు. కానీ తమ శక్తిని మాత్రం గుర్తించరు. ఎదుటి వారు చెప్పినా వినరు. తమకు తామే గిరిగీసుకొని బాయిలో గప్పల్లాగా బతుకుతూ సక్సెస్ లేదు అని బాధపడుతుంటారు. మరి దీనికి పరిష్కారం ఏంటి? మహిళలు రియల్ ఎస్టేట్ రంగంలో రాణించాలంటే పాటించాల్సిన గోల్డెన్ టిప్ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఏమైనా ట్రైనింగ్ కావాలన్నా, మెంటర్ సపోర్ట్ కావాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్. మొట్టమొదటగా మీకు ఉండాల్సింది ఎదగాలన్న ఆలోచన. మహిళలు ముఖ్యంగా ముందు తమ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు రావాలి. రియల్ ఎస్టేట్ అనేది ఒక అద్భుతమైన రంగం అని, దాని ద్వారా ఇతరులకు సర్వీస్ చేసే భాగ్యం కలుగుతుందని, తద్వారా తమ కూడా లాభం పొందవచ్చని మనస వాచ కర్మణ నమ్మాలి. నువ్వేం చేస్తున్నావని ఎవరైనా అడిగితే రియల్ ఎస్టేట్ లో ఫలానా క్యాడర్ లో ఉన్నాను అని ధైర్యంగా గర్వంగా చెప్పుకోవాలి. ఆ ధైర్యం మీకు ఎప్పుడు వస్తుంది? మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చినప్పుడు వస్తుంది. మీ ఆలోచన విధానాన్ని, మీరు ప్రపంచాన్ని చూసే విధానాన్ని మార్చినప్పుడు వస్తుంది. మీకు మీరుగా కంఫర్ట్ జోన్ నుండి బయటకు వస్తేనే ముందు మీకు మురుగా ప్రశ్నించుకోండి. రియల్ ఎస్టేట్ రంగంలో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? మీ క్యాడర్ కి తగ్గట్టు బాధ్యతలను చేపడుతూ నెక్స్ట్ స్టెప్ గురించి ప్లాన్ చేయండి. లీడర్షిప్ క్వాలిటీస్ ని పెంచుకోండి. క్లయింట్ తో ఫేస్ టు ఫేస్ ఇంటరాక్ట్ అవ్వండి. అది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. క్లయింట్ తో సైట్ విజిట్ కి వెళ్ళాలన్నప్పుడు మీరే ముందడుగు వేయండి. మీ టీమ్ ని ముందుండి నడిపే రథసారథి మీరు కావాలి. ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది ఫ్రెండ్స్. జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తున్నాను. ఒక్కొక్క స్టెప్ లో ఒక్కొక్క ప్రాబ్లం వస్తుంది. ఇదే ప్రాబ్లం వస్తుంది, ఇలానే చేయాలి అన్న రూల్ ఏమీ ఉండదు. సందర్భానికి తగ్గట్టుగా ఎత్తులు వేయడం నేర్చుకోవాలి. క్లయింట్ ని కష్టపెట్టకుండా, మీరు నష్టపోకుండా సేల్ క్లోజ్ చేసే నైపుణ్యాన్ని సంపాదించుకోవాలి. ఇవన్నీ లెర్నింగ్ లోకి వస్తాయి. రియల్ ఎస్టేట్ అంటేనే లెర్నింగ్ కాదు, ఎర్నింగ్ అనే భావంతోనే చాలా మంది ఇక్కడికి వస్తారు. కానీ లెర్నింగ్ మాత్రం చేయరు. ఫస్ట్ లర్న్ దెన్ ఎర్న్. ఎంత నేర్చుకోవాలంటే మార్కెట్ ట్రెండ్ కి తగ్గట్టుగా నిత్య విద్యార్థి లాగా ఉండాలి. అప్పుడే మీరు ఇతరులకు రోల్ మోడల్ అవుతారు. నిరంతరం ప్రయత్నం చేస్తే మీ స్కిల్స్ పెరుగుతాయి. మీ స్ట్రెంగ్త్ ని, ఎక్స్పీరియన్స్ ని పెంచుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.